ఆచి చికెన్ మసాలా. ఇటు 2 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గురించి మనందరికీ తెలిసిందే. ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా నిన్న క్యాబినెట్లోని ఏ విధంగా వీళ్ళ డిమాండ్లను మేము క్లియర్ చేస్తాము అని చెప్పి కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. అయితే ఈ రోజు 3వ రోజుకి కూడా చేరుకుంది. అయితే ఇప్పటికీ కార్మికుల్లోని ఇటు అసహనం వల్ల ఇటు ఇద్దరు కూడా ఏ విధంగా మామూలుగా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా వాళ్ళు ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో. మరి వాళ్ళ కోదండరామరెడ్డి గారు వాళ్ళకి తోడుగా ఉంటాము అని చెప్పి వాళ్ళకి రావడం కూడా జరిగింది. వాళ్ళతో మాట్లాడతాం. సార్ నమస్తే. సో ముఖ్యంగా కార్మికులు ఇవాళ 3వ రోజుకి చేపట్టడం జరిగింది ఈ యొక్క సమ్మె అన్నది. ప్రధానంగా నిన్న క్యాబినెట్లోని వీళ్ళ యొక్క సమస్యని తీరుస్తాము, త్వరగానే దీన్ని అమల్లోకి తీసుకొస్తాము అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. సో దీని గురించి ఏం చెప్పండి? ఇప్పుడు మొట్టమొదట కోల శంకర్ గౌడ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్న చాలా విచారకరమైన సంఘటన ఇది. ఇట్లాంటి ఒక మనిషి ఇన్నేళ్ళు ఆ కుటుంబానికి ఆధారంగా నిలిచినటువంటి మనిషి పోవటం అంటే మరి కూకటి వేళ్ళతో చెట్టు పడిపోతే ఎట్లుంటుందో అట్లుంటుంది ఆ కుటుంబానికి సంబంధించి. చాలా అన్యాయం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావు. నిలబడి పోరాడదాం. మేము కూడా మీకు అండగా ఉంటాం. తప్పనిసరిగా మీ డిమాండ్లు పరిపూర్తి అయ్యే వరకు మీ వెంట ఉంటాం. న్యాయం జరిగే వరకు మీతో పాటు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటామని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా ప్రకటించదలిచిన. ఈ కార్మికులకు ఏమైందంటే యూనియన్ను రద్దు చేయటము చాలా అన్యాయం జరిగింది. వాళ్ళు అప్పుడు పోయినసారి సమ్మె చేసిన తర్వాత ప్రభుత్వం యూనియన్ను రద్దు చేసింది. విలీనం చేస్తామన్నారు, విలీనం ప్రక్రియను పూర్తి చేయలే. యూనియన్ రద్దు చేయటంతో ఇప్పుడు వాళ్లకు పని భారం బాగా పెరిగింది. ఆ పెరిగిన పని భారం వల్ల ఏమవుతున్నది, అది కూడా న్యాయంగా కేటాయింపులు ఉండవు డ్యూటీలు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో యూనియన్ ఉంటే వాళ్ళ వెంట నిలబడి వాళ్ళకు ఆదుకొని వాళ్ళ హక్కులను కాపాడే ప్రయత్నం చేసేది. ఆ యూనియన్ లేకపోవడంతో కార్మికులు విలవిల్లాడిపోతున్నారు. అది తల్లి లేని పిల్లలు ఎట్లుంటారో అట్లుంటుంది యూనియన్ లేకపోతే కార్మికుల సంగతి. అట్లాంటి పరిస్థితి తలెత్తింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఇంతగా కార్మికుల్లో ఒక ఆవేదన ఉంది, ఆందోళన ఉంది. దీన్ని ప్రభుత్వం సానుకూలంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు కూడా హామీ ఇచ్చిన ఎన్నికలకు ముందు. కాబట్టి మేము కోరేది ఏంటంటే కార్మికుల న్యాయమైన డిమాండ్లను మరి వాళ్ళ చర్చకు ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి గారే ఉన్నారంటే ప్రభుత్వం సీరియస్గా తీసుకుందనే అర్థమవుతుంది. కాబట్టి వెంటనే దీన్ని ప్రభుత్వం చర్చించి పరిష్కరించాలని చెప్పి ఇవాళ జరిగే చర్చలు కూడా ఫలప్రదమవుతాయి అనేటువంటి ఒక ఆశ నాకున్నది. తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. కానీ కార్మికుల్లోనే ఎందుకు ఇంత అసహనం వచ్చిందంటే ఏం చెప్తారు సార్? పట్టించుకోలేదండి. యూనియన్లు లేవు, వాళ్ళ హక్కులను కాపాడేటువంటి వ్యవస్థ లేదు, వాళ్లకున్న సమస్యలను చెప్పుకోవటానికి వేదిక లేదు. తర్వాత పనిభారం విపరీతంగా పెరిగింది. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్లో చేరితే వీళ్ళకు కొంత కొన్ని అదనపు అవకాశాలు, కొన్ని వీళ్లకు ప్రయోజనాలు దక్కేవి. ముఖ్యంగా పెన్షన్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పోయినప్పుడు జరుగుతున్న సమ్మెప్పుడు చూస్తే మాకు అర్థమైంది, ఈ 5-6 ఏళ్లలో చాలామంది రిటైర్ అవుతారు. బహుశా ఇంకో 2 ఏళ్లలో ఇంకా చాలామంది, సగం మంది రిటైర్ అవుతారా. 57,000 మందితో ప్రత్యేక రాష్ట్రమైన ఇప్పుడు ఉన్నారు 37,000 ఉన్నారు. ఇళ్ళకెళ్ళి ఇంకో 15,000 మంది ఇంకో 2 ఇయర్స్లో రిటైర్ అవుతారు. అంటే మీరు ఊహించుకోండి ఎట్లా అది వేగంగా తగ్గిపోతున్నది దాని స్ట్రెంత్ అనేది. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉన్న కార్మికులతో మొత్తం పని చేయించాలనుకున్నప్పుడు పని భారం పెరుగుతుంది కదా. అందులో సరి అయినటువంటి బస్సులు అందుబాటులో లేవు. వచ్చిన బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం ఇస్తున్నది, కేంద్రం వాటిని ప్రైవేట్ రంగానికి ఇస్తున్నది. ఇది అన్యాయం. ఇది దీంతో ఏమవుతుందంటే కార్మికుల సమస్యలు రెట్టింపు అయిపోయినాయి. దాన్ని పట్టించుకొని వెంటనే చర్చ చేసి పరిష్కరించి న్యాయమైన ఒక పరిష్కారాన్ని వెతికి ఉంటే ఇవాళ ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఈ కోల శంకర్ గౌడ్ గారి ఆత్మహత్య కూడా జరిగేది కాదు. ఇప్పటికైనా జరిగే చర్చలు సీరియస్గా జరుగుతాయని
ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం మరితో ఉన్నాం, మరి ఉండాలి కదా. మీరు ఏ రకమైన మద్దతు ఇస్తున్నారు సార్? అంటే కార్మికులు ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చి మేము ఇటువంటి సమస్యలతో ఉన్నాము అండ్ మీ వాయిస్ కూడా వినిపిస్తే దీనికి ఇంకొక అంటే స్ట్రాంగ్నెస్ వస్తుంది, ప్రభుత్వం మరింత యాక్షన్ తీసుకునడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కార్మికులు ఇవాళ మిమ్మల్ని కూడా ఆశ్రయించడం జరిగింది. మీరు ఏ విధంగా వాళ్ళకి సాయం చేస్తున్నారు? వాళ్ళకు ఏ విధంగా చేస్తాం? ఇదివరకు ఏంటంటే మొట్టమొదటిసారి తెలంగాణ ఏర్పడ్డాక సమ్మె కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఇక అందరూ నిలబడవలసి వచ్చింది. దానికి నిలబడి అది వాళ్లకు ఇబ్బంది నష్టం జరగకుండా చూసే ప్రయత్నం అందరం కూడా చేసినాం. ఇప్పటికీ 55 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా బాధ అనిపించేది. ఒక్కొక్కసారి ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తే కూడా వెళ్ళలేకపోయినాం. నాకు బాగా గుర్తు, మహబాద్ నుంచి ఖమ్మం పోదామంటే దారి పొడుగుతా పోలీసులే. ఎక్కడ నేను లెఫ్ట్కు ఖమ్మంకు మళ్తాననుకుంటే అక్కడ రోడ్ల మీద పోలీసులు పెట్టి అట్లాంటి పరిస్థితి, విపరీతమైన నిర్బంధం ఉండే. ఇవాళ ఏంటంటే ఒక ఈడిదాకా రాకుండానే చర్చల ద్వారా సమ్మె మొదలు కాకుండానే పరిష్కారం అవుతుందని నేను ఆశపడ్డా, అనుకున్నాం కూడా అట్లా జరుగుతుందని. కానీ అది కాలేదు. అది ఇప్పటికైనా మరి ఉప ముఖ్యమంత్రి గారే ఉన్నారు, వారు కొంత సీరియస్గా ఈ విషయాలను తీసుకుంటారు కాబట్టి మరి ఒక న్యాయంగా ఇవాళ ఒక పరిష్కారాన్ని చూపిస్తారనే ఒక నమ్మకం అయితే నాకు ఉన్నది. చూడాలి మరిగా. రైట్, ఇది ప్రెసెంట్ ఇటు ఆర్టీసీకి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా రోజు రోజుకి ఉద్రిక్తతగా మారుతున్నాయి మనం చూస్తున్నాం. అయితే నిన్న నర్సన్పేటలో జరిగిన ఇటు శంకర్ గౌడ్ ఆత్మహత్య కావచ్చు, ఈ మరింత ఇటు కార్మికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఈ సమస్యకి పరిష్కారం అందజేయాలని కూడా ఇటు కేబినెట్లో మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కెమెరామెన్ పవన్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.